చేసి మనం సింప్లిఫికేషన్ చేస్తే 30 అవర్స్ 30 గంటలు పడుతుంది సార్. అంటే ఒక రోజు 24 గంటలు ప్లస్ 1/4 రోజు సమయం అనేది పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ సార్. ద రేడియస్ ఆఫ్ 2 సిలిండర్ ఆర్ ఇన్ ద రేషియో 2:3 అండ్ దేర్ హైట్ ఇన్ ద రేషియో 5:3. ద రేషియో ఆఫ్ దేర్ వాల్యూమ్స్. సార్ సిలిండర్ ఇచ్చాడు సార్. మరి సిలిండర్కి ఫార్ములాలు మీరు బాగా గుర్తుపెట్టుకుని ఉండాలి. ఏమేం ఫార్ములాలు ఉన్నాయో చెప్తాను చూడండి సార్, రాసుకోండి. సిలిండర్కి లాటరల్ సర్ఫేస్ ఏరియా ఒకటి ఉంటుంది, టోటల్ సర్ఫేస్ ఏరియా ఒకటి ఉంటుంది, వాల్యూమ్ ఒకటి ఉంటుంది సార్. 3 ఫార్ములాలు. పక్కతల వైశాల్యము, సంపూర్ణతల వైశాల్యము, ఘన పరిమాణము. లాటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏమవుతుంది సార్? 2πr ఇంటూ హెచ్ అవుతుంది. 2πr ఇంటూ హెచ్ అవుతుంది. మరి 2πr ప్లస్ హెచ్ టోటల్ సర్ఫేస్ ఏరియా సార్. πr² ఇంటూ హెచ్ వాల్యూమ్కి ఫార్ములా సార్. మరి మనకు చూడండి సార్, 2 రేషియోలు ఉన్నాయి. అంటే R1 R2లు తీసుకుందాం. 2 హైట్లు ఉన్నాయి, ఎత్తులు కూడా 2 రేషియోలో ఎత్తులు కూడా ఉన్నాయి. మరి దీన్ని ఎలా చేయాలో చూద్దాం సార్. చూడండి సార్, మరి ఏమవుతుంది మనకు వాల్యూమ్లో ఇప్పుడు 2 వాల్యూమ్స్ తీసుకుంటే రేషియో తీసుకుందాం సార్. ఈ ఫార్ములాలంతా రాసుకోండి సార్. సార్ చూడండి సార్, πr1² h1 ఈస్టు πr2² h2గా తీసుకుంటున్నాను సార్. ఎందుకు? మనకు 2 రేషియోలు ఇచ్చాడు కాబట్టి 2 ఆర్లు తీసుకున్నాను. ఒకటి R1 పెట్టాను, ఒకటి R2 పెట్టాను. 2 ఎత్తులు ఉన్నాయి కాబట్టి ఒక ఎత్తుకు H1 పెట్టాను, ఒక ఎత్తుకు H2 పెట్టాను. మరి పైకి క్యాన్సిల్ అయిపోతుంది సార్. మరి R² చేయాలి సార్. మరి దీన్ని R² చేయాలి. R² చేస్తే ఎంత అవుతుంది సార్? R² చేస్తే 4, 2² చేస్తే 4. ఇక్కడ 2 ఉంది కాబట్టి 2² చేశాను, 4. హెచ్ను అలానే పెట్టాలి. హెచ్ ఎంత వచ్చింది సార్? H5 ఇంటూ 5. తర్వాత 3 సార్. 3² చేస్తే 9 ఇంటూ 3. మరి ఎంత ఇస్తుంది సార్? 20:27. 20:27 అంతే కదా సార్. ఇక్కడ 2² చేశాను ఇంటూ 5. 2² 4. 4 5s are 20. 3. 9² ఇంటూ 20. 20 ఇంటూ 27. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సార్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ. వెరీ గుడ్ మేడం. పైకి క్యాన్సిల్ అయిపోతుంది. ఫస్ట్ R1² చేశాను. ఇక్కడ R1 ఇది, ఇక్కడ R2 ఇది, H1 ఇది, H2 ఇది. ఈ రకంగా మనం చేస్తే ఈ వాల్యూ అనేది వస్తుంది. ఓకేనా మేడం? ఓకేనా? మరి కొన్ని సెషన్స్లో ఇంకో రకంగా అడుగుతారు మేడం. ఒక సిలిండర్ Rని 10% పెంచాను అంటారు. Rని అంటే రేడియస్ని 10% పెంచినప్పుడు దాని ప్రక్కతల వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత, దాని చుట్టుకొలతలో పెరుగుదల శాతం ఎంత అంటాడు. చుట్టుకొలత అన్నప్పుడు పెరుగుదల శాతము 10% అవుతుంది మేడం. మరి వైశాల్యం అన్నప్పుడు 21% అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకు? 10% అంటే 10 భాగాలు 11 భాగాలు, 10 భాగాలు 11 భాగాలు, 100 భాగాలు